అందశ్రీ ఇక లేరు అనే వార్త తెలంగాణని కలిచివేస్తోంది. తెలంగాణ ప్రజలని కన్నీరు పెట్టిస్తోంది. స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే అలానే కళాకారుడు రసమయి బాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నిజంగా చాలా బాధాకరం. ఆయన హాస్పిటల్లో కోలుకుంటున్నారనే వార్త విన్నాం. సడన్ గా ఒక షాకింగ్ వార్త ఇది. ఆయన ఇక లేరు అని చెప్పి. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? చాలా దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చిందమ్మా ఈ రోజు. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి సాంస్కృతిక ప్రయాణంలో అందశ్రీ గారి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే అందశ్రీ గారి మొదటి పాట 1993 నేను బీఈడి చదువుకుంటున్నటువంటి తొలినాళ్ళలో 93లో అప్పటికి ఇంకా అప్పుడప్పుడే తన జానపద గీతాలను రాస్తున్నటువంటి క్రమము. అప్పటికే ఆయన ఇంకా పని చేసుకుంటా ఉన్నాడు. ఒక మేస్త్రిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి ఆయన ఎలాంటి చదువు కూడా పూర్తి స్థాయిలో చదవలేకపోయినా కూడా అద్భుతమైనటువంటి సామాజిక గీతాలతో పాటుగా అప్పుడు జానపద గీతాలు రాసినప్పుడు ఆయన తొలిపాట అంటే నాకు అందశ్రీ గారు నేను ఎదుగుతున్న క్రమంలో నా తొలిపాట రికార్డు రూపంలో బయటకు వచ్చింది అందశ్రీ పాటతోనే. అందశ్రీ పాటను తొలి పాటను కూడా ప్రజల్లోకి ఆడియో ద్వారా తీసుకొచ్చింది కూడా నేనే. అప్పుడు అల్లి బిల్లి అంగూర తోట, నేను అడుగుకుంటా పోయే బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. సిద్దిపేట ప్రయాణంలో వస్తున్న ఊర్లనన్నింటినీ కూడా పేర్చి ఒక అద్భుతమైన పాట రాశాడు. అది బాగా ప్రజాదరణ పాట 93లో. అప్పటి నుంచి మళ్ళీ అందశ్రీ గారు అనేకమైనటువంటి జానపద సామాజిక గీతాలను ఆడియోల ద్వారా మేము ఆయన రాసినటువంటి అద్భుతమైన పాట పల్లె నీకు వందనాలమ్మ నన్ను అన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ అనే పాట కావచ్చు. అట్లాగే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలోనే 2001లో 2002లో తను రాసినటువంటి తెలంగాణ పాటలు అంటే ముఖ్యంగా నాతోనే తప్ప ఆయన ఎవరితోనూ కూడా పాటలు పాడించుకున్నవాడు కాదు. తెలంగాణ పాటలన్నీ కూడా నేను తెలంగాణ గలము అనే ఒక ఆడియో ద్వారా మొట్టమొదటిసారి అప్పుడే దాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చినాం, పెద్ద క్యాసెట్లలో తీసుకొచ్చినాము. అప్పుడు కూడా గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, తర్వాత ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, ఇవన్నింటి తెలంగాణ ఉద్యమము ఇష్టపడి పాడించుకున్న పాట ఒకసారి ముఖ్యంగా నేను తను రాసినటువంటి గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారావో చెల్లెల్లార గవ్వలమోతో అన్నల్లారావో చెల్లెల్లా మండుతున్న గుండెలన్నీ దండు కట్టి దరువేసి ప్రతినబూనే తెలంగాణ పట్టాభిషేకానికి. ఎప్పటికైనా తెలంగాణ ప్రజలంతా ప్రతినబూలితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పేసి ఆ పాట రాసిన తదనంతరమే నేనే సిద్దిపేటలో మా ఇంట్లో ఇద్దరం కూర్చొని తను ఎట్లా ఉంటదని జయ తెలంగాణ అనేది పురుడు పోసుకునేది కూడా మా ఇంట్లో సిద్దిపేటలోనే. నా దగ్గర ఆయన రాసిన ప్రతి అక్షరం నాకు వినిపించేవాడు. జయ తెలంగాణ ఎట్లుంటది నాన్న, ఇది ఎట్లుంటది నాన్న అని. అంటే అక్కడ దాని నుంచి మేము 2004లో కూడా దాన్ని రికార్డు కూడా చేయడం జరిగినది ఆ పాట మొదట్లో. తర్వాత మళ్ళీ తెలంగాణలోకి వచ్చిన తర్వాత నన్ను దగ్గర కూర్చుని పెట్టుకుని ఆయన ప్రతి పాట ఆయన రాసిన ప్రతి అక్షరం మొట్టమొదటిసారిగా నాకే వినిపించేవాడు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగురాలి లాఠీలు ఇరిగిన ఓహో లడాయి మానమని, ఇది నీకోసమే రాస్తున్నా నాన్న అని ప్రతి పాట ప్రతి అక్షరము ఉద్యమ ప్రస్థానంలో నాతోనే గడిపిండు. ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధాం అనేది 2001లో మేము 2002లో కామారెడ్డిలో పెట్టినప్పుడు కూడా తన సలహాలు ఇచ్చిండు. ఎట్లా ఉంటే బాగుంటది, డిజైనింగ్ ఎట్లా ఉంటే బాగుంటదని. ముఖ్యంగా అన్నిటి తెలంగాణ ధూమ్ధాం నిలబెట్టినటువంటి పాట కూడా ఆయనది. సూడా చక్కని తల్లి సుక్కల్లో జాబిలా అని మా నాగరాజు అద్భుతంగా దాన్ని నృత్య రూపకం చేసేవాడు. అట్లా అనేక పాటల ప్రస్థానం నుంచి ఆయన వ్యక్తిగత జీవితాల నుంచి మేము అనేకమైనటువంటి అనుబంధంగా ఉన్నది. ముఖ్యంగా తను లేని లోటు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తన సాహిత్యం అవసరం ఉన్నది, తన సహకారం అవసరం ఉన్నటువంటి సమయంలో ముఖ్యంగా జీవితం అంతా కష్టజీవిగా బతికిన తనకు ఒక గౌరవం ఏర్పడి తనకింత గుర్తింపు గౌరవం ఏర్పడినటువంటి ఈ గౌరవాన్ని పూర్తి స్థాయిలో పొందకుంటేనే పోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. వాస్తవంగా మాకు మాటలు చెప్పరావడం లేదు. గారు కవులు కళాకారులు అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని ఆయన రచించిన పాటల్ని గేయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నో పాటలు జై జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం కావచ్చు, పల్లె నీకు వందనాలమ్మ, వెళ్ళిపోతున్నావా తల్లి, ఇలా ఎన్నో పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట తెలుగు రాష్ట్రాల జనానికి హత్తుకున్న పాటలు, ప్రజల గుండెలకి హత్తుకున్న పాటలు ఎన్నో రాశారు ఆయన. ప్రముఖ కవి అందశ్రీ మృతి పట్ల సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.
సీఎంకి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన. ఆయన ఒక కవిగా ఆయనను ఎంతో అభిమానించేవారు. కవి అయిన అందశ్రీని ఆయన రాసిన పాటలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన అందించిన జై జై హే తెలంగాణ గేయం, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని నాళ్ళు రాష్ట్ర గీతంగా ఆ పాట ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన పాటలు ఎన్నో రాశారు ఆయన. కాబట్టి అందశ్రీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానం అని చెప్పారు. ఆయన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.